మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మహేష్, ఆ కార్ నాపు. అలాగే మేడం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎస్కోట వెళ్తున్నాను, చిన్న పనుంది. ఒంటరిగా వెళ్తున్నారేంటి? చెప్పాను కదా అక్కడ పనుందని. వెళ్ళొచ్చా? లేదు మేడం, కారు డిక్కీ ఓపెన్ చేయండి. ఏంటి మేడం, డిక్కీ ఓపెన్ చేయండి అంటే అలా చూస్తున్నారు? మా సిఐ గారికి కోపం వచ్చిందంటే మీ పరిస్థితి మరోలా ఉంటుంది. మేడం, ఎప్పుడు లేని చెక్కింగ్ ఏంటి మేడం? ఎవడో గంజాయి తీసుకుని పారిపోతున్నాడంట. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అని మా పై ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది. మాదక ద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పే కదా, అలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తాం? అయినా ఈ మధ్య మనుషుల్ని చంపేయడం, ఇలా గంజాయిల్ని ఎత్తుకెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ తోట తీయాలని ఇలా చెక్ చేస్తున్నా. నీ కార్ చెక్ చేయమను. వెళ్ళా. అలాగే మేడం. ఓపెన్ చేయండి. సరే. ఓపెన్ చేయి, సీట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. మేడం, ప్యాకెట్ దొరికింది మేడం, గంజాయి ప్యాకెట్. మీరు వెళ్ళిపోవచ్చు. కానిస్టేబుల్స్, వీళ్ళని పంపించేయండి. చెప్పరా, వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పరా, ఎక్కడికి రా పారిపోతావు? నా దృష్టిలోకి వచ్చాక అయితే జైల్లో బ్రతకాలి లేదా చచ్చిపోవాలి, అంతేకాని తప్పించుకొని పారిపోవడం ఉండదు. మేడం, మనం మాట్లాడుకుందాం మేడం, అనవసరంగా ఇంత రిస్క్ ఎందుకు? అలాగే మాట్లాడుకుందాం గాని ఇక్కడ కాదు. ముందు కారెక్కు. కానిస్టేబుల్స్, కారెక్కించండి. అలాగే మేడం. ఎక్కరా? వీడు ఎంతో దుర్మార్గుడై ఉంటాడు. ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసిన వాడిలా ఉన్నాడు. వాడి మాట, ప్రవర్తన అంతా అలాగే ఉంది. పాపం, ఇందాక కొండ మీద కూడా ఎవరి జీవితాన్నో నాశనం చేయాలనుకున్నాడు. వాళ్ళు తప్పించుకోవడం కోసం వీడిని తోసేసినట్టున్నారు. చచ్చిపోయాడని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. పాపి చిరాయివు అన్నట్టు వీడంత తేలిగ్గా చావలేదు. నా కంట పడ్డాడు. ఇలాంటి వాడు ఉండకూడదని దేవుడు అనుకున్నాడేమో. వీడి కథ ముగించాడు. ఇది నా తల మీదకి రాకుండా నేను చూసుకోవాలి. అందుకే వీడిని అదే ప్లేస్లో పడేసి నేను వెళ్ళిపోవాలి. అక్కడైతే వీడు కొండ మీద నుంచి పడి చచ్చిపోయాడు అనుకుంటారు.
అయ్యో, ఈ టైర్ కూడా ఇప్పుడు పంచర్ అవ్వాలా? ఏంటి నాకు ఈ పరీక్ష? ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు? టైర్ పంచర్ అయింది, మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అసలే అర్ధరాత్రి ఒంటరి ఆడపిల్లవే, నేను చేయనా? ఏంటి? ఇంత అర్ధరాత్రి ఈ చీకట్లో నీ వల్ల ఏమవుతుంది? నేను మార్చనా? ఏమొద్దు, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. పర్వాలేదు, చెప్పాను కదా. నువ్వేం చేయలేవు, నేను చేస్తాను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవసరం లేదని చెప్పాను కదా. ఏంటి ఇదంతా భయమే? నేను ఇలా రాత్రులు తిరుగుతూ ఉంటాను. నీలా ఒంటరిగా దొరికితే చేస్తాను సాయం. పక్కకు తప్పుకో. గంజాయి స్మగ్లింగ్ అవుతుంది అని మనకు ఫోన్ వచ్చింది. గంజాయిని పట్టుకోమన్నారు. కానీ గంజాయిని పట్టుకుంటే గంజాయితో పాటు డబ్బులు కూడా దొరుకుతాయి. మేడం, కార్ ఎవరిదో టైర్ పంచర్ అయినట్టుంది. మేడం, ఓపెన్ చేయండి. డిక్కీ. వద్దు, నేను పెడతాను. అవిటిచ్చేయి. ఎందుకు భయం? నువ్వు పెట్టలేవు, నేనే పెట్టాలి. వద్దని చెప్పాను కదా. చేసిన సహాయానికి థ్యాంక్స్. అవిటివ్వండి. అదేంటి, టైర్ నేనే కదా మార్చాను. ఇది పెడతానంటే ఎందుకంత భయం? డిక్కీ ఓపెన్ చేయండి.
డిక్కీ నిండా లగేజ్ ఉంది. అందుకే బ్యాక్ సీట్లో పెట్టేయండి, నేను తర్వాత పెట్టుకుంటాను. ఏంటి ఏం చూస్తున్నావు? ఇక్కడి నుంచి ఏదో కారుతుంది, ఏంటది? అదే డిక్కీలో ఇంజిన్ ఆయిల్ డబ్బా ఉంది, అది లీక్ అవుతుందేమో, నేను తర్వాత చూస్తానులే. ఇది ఇంజిన్ ఆయిల్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీ నమ్మకం ఎవరికి కావాలి? నాకు తెలుసు కదా. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదిగో తీసుకో. ఈ సహాయానికి డబ్బెందుకు? పర్వాలేదులే, ఇలాంటి సమయంలో చాలా పెద్ద సహాయం చేశావు, తీసుకో. చాలా థ్యాంక్ యూ, వస్తాను. ఇది ఇంజిన్ ఆయిల్లా లేదే. అయినా మనకెందుకులే, 4 రోజులు తాగడానికి డబ్బులు వచ్చాయి. వీడి అక్కే ఫోన్ చేస్తుందేమో. తమ్ముడు ఏమైపోయాడో నన్ను టెన్షన్లో ఉంది. తన తమ్ముడు శవమయ్యాడని తెలిస్తే తను ఎంతకైనా తెగిస్తుంది. అందుకే ఎవరికీ తెలియకుండా ముందు ఈ శవాన్ని అక్కడే వదిలేయాలి. ఈ రాళ్ల మీద నుంచి నేను మోసుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తప్పదు, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. నా గోపే సృజనలకు ఏం జరుగుతుందోనని నేను భయపడి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను. వాళ్ళు నా కంటికి కనబడలేదు సరికదా, నేను నీ కంట్లో పడ్డాను. నిన్ను వదిలేయమని ఎంత బతిమాలుకున్నాను, నువ్వు కనికరించలేదు. చివరికి నీ ప్రాణాలు ఇలా పోయాయి. నీ చావుకి నేను కారణం కాదు, నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. కానీ ఖచ్చితంగా ఇది నా పని అని మీ అక్క ఉంటుంది. అందుకే నేను ఎక్కడైతే చూశానో మళ్ళీ అక్కడికే తీసుకువెళ్ళి పాడేస్తాను.
ఫోన్ ఏం చేయాలి? ఏదైనా రికార్డ్ అయిందంటే వాళ్ళ అక్కకి నా మీద డౌట్ వస్తుంది. చివరిగా ఉన్న వీడియో నాదే కాబట్టి ఇది ఎవిడెన్స్ అవుతుంది. ఈ ఫోన్ ఇక్కడ ఉండకూడదు. ఏందంటే నువ్వు దోషివవుతావు. నిజానికి వాణ్ణి నువ్వు చంపలేదు, నేను చంపలేదు. కానీ ఈ కేసులో విచిత్రంగా ఇద్దరం ఇరుక్కున్నాం. కాంతార ఏం ఆలోచిస్తుంది? దేని గురించి భయపడుతుంది? ఎందుకో తను బాధగా ఉందని నా మనసు చెప్తుంది. ఏంటి కాంతార, నేను నీ దగ్గరే ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు అని అడగాలనుంది. కానీ అలా అడిగానంటే నాకు గతం గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. అప్పుడు కాంతార నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అలా జరగకూడదు. కానీ తను బాధపడకుండా చూసుకోవాలి. అందుకే గోపి, ఆ ఫోన్ని నేను దాచేశాను. ఒకసారి నువ్వు నా గురించి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు సృజనతో పెళ్లి అనుకున్న సమయంలో సృజనని కాపాడబోయి ఈ కేసులో ఇరుక్కున్నావు. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఏమైనా సరే ఈ కేసు నుంచి నిన్ను తప్పించాలి. నీ తప్పు లేదు అని నిరూపించాలి. నా గోపి ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నా కన్ను మూత పడే వరకు నా కళ్ళకి నువ్వు ఆనందంగానే కనిపించాలి. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. ఏం చేయడానికైనా వెనకాడను. నువ్వు బాగుండాలి గోపి. మేడం, మీరు ఖచ్చితంగా దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మా పెళ్లి గురించే కదా? మా పెళ్లి ఎలా జరుగుతుందనే కదా? అవును గోపి, నిజంగానే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నీ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు సృజన భర్త అయిపోతావు. ఆ ఇంటికి అల్లుడైపోతావు. నువ్వు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటావు. నా మీద నీకున్న ఇష్టం చచ్చిపోవాలంటే నేను సృజన జీవితంలోకి వెళ్ళాలి. ఏంటిది? ఆ తార కోసం మనం ఎదురు చూడడం ఏంటి? తప్పే ఉంది. తను మనందరి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తోంది. అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడటంలో తప్పే ఉంది. బాగా చెప్పారు డాడీ. మనం ఈరోజు పూజ చేయించుకోవాలి అంటే వాళ్ళతో కలిసి చేయించుకోవాలి. అందుకే కదా గోపిని పంపించాం. ఈ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు. దాని మీద మీ అందరికీ ప్రేమ ఎక్కువైపోతుంది. నాకే దాన్ని చూస్తే ఒళ్ళంతా మండిపోతుంది. ఇప్పుడు దాని గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అదిగో వచ్చేశారు. ఏంటిది? వీళ్ళని ఎప్పుడు చూసినా నాకు జంటలాగా కనపడతారు. వీళ్ళ జంటుగా వస్తూ ఉంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంది. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏం జరిగింది? తారా గారు ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయారు సార్. నేను వెళ్ళి చెప్పే వరకు మనం ఫోన్ చేస్తున్నాం అన్న విషయం కూడా ఆవిడికి తెలీదు. ఏంటి తారా, ఫోన్ సైలెంట్ లో పెట్టావా? అయినా ఫోన్ కూడా చూసుకున్నంతే ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. తను ఈ మధ్య చాలా గొప్పగా తెలివిగా ప్రవర్తిస్తుంది కదా, అందుకే చూసుకొని ఉండదు. ఏంటక్క, తారా మేడం విషయంలో
నువ్వేదో కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నావు. అయ్యో అదేం లేదు తమ్ముడు. మొన్న ఆ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చినప్పుడు తను ఎంత గొప్పగా మేనేజ్ చేసింది, ఎంత తెలివిగా పంపించేసింది. అందుకే తను చాలా తెలివిగా ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందులో తను చూపించిన తెలివితేటలు ఏమీ లేవు. నిజమే చెప్పిందిగా. వికాస్ కోసం తాయెత్తు తెప్పించానుంది. ఆ తాయెత్తు కట్టుకున్న వికాస్ సింగపూర్లో ఉన్నాడు అని నిజమే కదా చెప్పింది. అందులో తను ఏదో మాయ చేసి చెప్పిందన్నట్టు మాట్లాడకూడదు కదా. ఏదైనా ఒక మాట అనే ముందు వెనక ఆలోచించాలి. సారీ సార్, నేను తారది తప్పు అని అనలేదు. పెళ్ళింట్లోకి పోలీసులు ఎందుకు అని తార చాలా గొప్పగా పంపించింది అని అంటున్నాను. ఇంక ఈ విషయం వదిలేయండి. మనం ఈరోజు పూజ చేయించుకోవడానికి వచ్చాం కదా, పదండి లోపలికి వెళ్దాం. చెప్పండి. పంతులు గారు, నా కూతురు కాబోయే అల్లుడి పేరు మీద అర్చన చేయించండి. చిత్తం. అయ్యా, మీ గోత్రనామాలు చెప్పండి. నేనిప్పుడు నా గోత్రం గురించి చెప్తే కాంతారాకి నా గతం నాకు గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाधिरामं श्रीरामं भूयो नमाम्यहं. राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. कुबेराय वै श्रवणाय महाराजाय नमो नमः. दीपं दर्शयामि आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहं. शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. नो वाञ्छाफलसिद्धिरस्तु सकल आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु. सीताराम लक्ष्मण आञ्जनेय स्वामी पादोदकं पावनम्. చూడండి, ఇన్వెస్టిగేట్ చేసే పద్ధతి ఇది కాదు. పాత రౌడీ షీటర్ అయినంత మాత్రాన మీరు వచ్చి తననిలా పబ్లిక్లో కొడితే తన కుటుంబం పరువు ఏమవుతుంది? తన పిల్లలు, భార్య ఎంత భయపడతారు? ఒక వ్యక్తి పరువు తీయటం చాలా సులువు, కానీ అదే పరువు నిలబెట్టడం ఎంతో కష్టం. ముందు మీరు అది తెలుసుకోండి. సరే, నువ్వు చంపలేదని నాకు అర్థమైంది. ఇక నుంచి వెళ్ళిపో. అలాగే మేడం.
తారా, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. అలా పక్కకొస్తావా? పదండి. అసలు ఈ తార ఇంద్రతో ఎందుకు పెట్టుకుంది? దాంతో అంతలా గొడవ పెట్టుకుంటే అది ఊరుకుంటుందా? రేపు దీన్ని వెతుక్కుంటూ అది ఆదిత్య గారి ఇంటికి వస్తుంది. అక్కడ నేను కనిపించానంటే ఇది నా పాత చరిత్ర మొత్తం బయటికి తీస్తుంది. అనవసరంగా ఈరోజు గుడికొచ్చాను. ఏం జరుగుతుందో నాకు ఇంకా భయంగా ఉంది. ఓసి నీ అమ్మ కడుపు మాడ. టీ తాగుతుంటే కప్పు లాగేసుకుంటావంటే? ఎప్పుడు టీలు కాఫీలు తాగడం, కంచాలు కంచాలు తినడమే తప్ప అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించారా? నేనేం ఆలోచిస్తున్నానో నీకు అర్థం కాదు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాదు. మనిద్దరం ఒక్కటే అని అందరూ అనుకుంటారు, కానీ తూర్పు పడమర అని నాకు మాత్రమే తెలుసు. ఎదురెదురుగా ఉంటాం కానీ ఎప్పటికీ ఒకరికొకరు అర్థం కాం. ఈ తెలివి తక్కువతనంతోనే మీరు ఏవి తెలుసుకోలేకపోతున్నారు, ఏది కనిపెట్టలేకపోతున్నారు. అబ్బో, అప్పటికేదో అమెరికాను కొలంబస్ కనిపెట్టినట్టు నువ్వేం కనిపెట్టావో ముందు అది చెప్పు. కొద్ది రోజులుగా గోపిని సృజనాని గమనించారా? కొద్ది రోజులుగా కాదు, చాలా రోజులుగా గమనిస్తున్నాను. మరి మీకేం తెలిసింది? గోపి డ్రైవర్ నుంచి అల్లుడు కాబోతున్నాడని తెలిసింది. సృజన గోపిని ప్రేమించి తను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. మీ తెలివి మీ మొహంలాగే ఉంది. అయితే ఇంకే బానే ఉందన్నమాట. అయినా నీ మొహంలా ఉందంటే ఆలోచించాలి గాని నా మొహంలా ఉందంటే భయం ఎందుకు? అబ్బా, అది కాదండి. ఇవాళ అన్నయ్య వాళ్ళని తీసుకుని గుడికెందుకు వెళ్ళాడు? పూజ చేయించడానికని చెప్పారు కదే. నాకు మాత్రం ఇంకో అనుమానం ఉందండి. ఈ మధ్య వాళ్ళిద్దరూ బాగా టెన్షన్ పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడుతున్నారు. అందరిలోనూ ఉన్నా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు. అందుకే వాళ్ళకి ఏదో దిష్టి తగిలి ఉంటుందని అన్నయ్య గుడికి తీసుకెళ్లారని నాకనిపిస్తోంది. మీకనిపించడం లేదా? దిష్టి తగిలితే తాయెత్తు కట్టిస్తారు గాని గుడికి ఎందుకు తీసుకెళ్తారు? పూజ చేయించాలనుకున్నారు, తీసుకెళ్లారు. ఇది చెప్పడానికా తాగుతున్న టీని కూడా తీసేసుకున్నావు? అబ్బా, అది కాదండి. బొత్తిగా మీరు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. సృజన అంతలా ఎందుకు కంగారు పడుతుందో, గోపి ఎందుకు భయపడుతున్నాడో నాకు మొత్తం తెలిసిపోయింది. ఏంటి యశోదా, ఎడారిలో వడిపడినట్టు, సముద్రంలో కొబ్బరి నీళ్లు దొరికినట్టు, కాశ్మీర్లో చలిపోయినట్టు నీలో కూడా ఏదైనా మార్పు వచ్చిందా? గొప్పగా ఏమైనా కనిపెట్టావా? అదేంటో చెప్పు. చూడతారా, ఇంతవరకు నాతో ఇలా ఎవరూ మాట్లాడలేదు. నన్ను చూసి భయపడిన వాళ్ళు నాకు తెలుసు. దీంతో మనకెందుకు అని తప్పించుకుపోయిన వాళ్ళ గురించి నాకు తెలుసు. కానీ నేనొక కేస్ డీల్ చేస్తున్నప్పుడు నాకు ఎదురుగా వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్పిన వారిని నేను ఎవ్వరినీ చూడలేదు. అందులోనూ ఒక ఆడపిల్ల ఇలా చెప్పడం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చూడండి మేడం, నేను మీ డ్యూటీని తప్పు పట్టడం లేదు. మీరు ప్రవర్తించిన తీరుని తప్పు పట్టాను. ఎప్పుడో నేరం చేశారు కదా అని ఎప్పుడూ వాళ్ళని నేరస్తులుగా చూడటం తప్పు అని చెప్తున్నాను. నా తమ్ముడు చనిపోయాడు. వాడిని ఎవరో చాలా దారుణంగా చంపారు. వాళ్ళ గురించి నేను వెతుకుతున్నాను. వాళ్ళు దొరికే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఇది తారని పక్కకు తీసుకెళ్ళింది. అక్కడేదో మాట్లాడుతుంది. తారేదో చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇందిర ఎవరినో కొడుతూ ఉంటే తార ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు తారని పక్కకు తీసుకెళ్లి ఏం మాట్లాడుతుంది? ఆ రోజు మనం అక్కడికి వెళ్ళాము అని తార ఏమైనా చెప్పేస్తుందా? మనం అక్కడికి వెళ్ళామని మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. పాపం తార మేడంకి ఎలా తెలుస్తుంది? కరెక్టే కదా.
మరి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? మీ తమ్ముడు చనిపోయినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. కానీ అసలు మీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంటో మీరు ఎంక్వైరీ చేయాలి. కారణం ఏదైనా సరే వాడిని చంపడం తప్పు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాడి మీద అటాక్ చేసిన వాళ్ళ గురించి ఒక్క చిన్న క్లూ దొరికినా చాలు వాడే నా తమ్ముణ్ణి చంపాడని నాకు అర్థమవుతుంది. మీ తమ్ముడు చనిపోయారు అని చెప్తున్నారు. మరి అక్కడ మీకు ఏ ఆధారం దొరకలేదా? మా తమ్ముని డెడ్ బాడీ తప్ప ఇంకేమీ దొరకలేదు. వాడి ఫోన్ ఉండాలి. ఆ ఫోన్ని హంతకుడు మాయం చేశాడు. నిన్నొకసారి ఆ ఫోన్ ఆన్ అయింది. మేము ఆ సిగ్నల్ ట్రేస్ చేసేలోగా మళ్ళీ ఫోన్ ఆగిపోయింది. కానీ నేరస్తుడు సిటీలోనే ఉన్నాడని అర్థమైంది. ఫోన్ వాడి దగ్గరే ఉందని తెలిసింది. అందుకే ఆ ఫోన్ కోసం వెతుకుతున్నాను. ఆ ఫోన్ అంత భద్రంగా దాచారు అంటే అందులో ఖచ్చితంగా క్లూ ఉండే ఉంటుంది. ఆ ఫోన్ దొరికితే నేరస్తుడు బయటికొస్తాడు. అప్పుడు వాడంతు చూస్తాను. మీ తమ్ముణ్ణి ఎవరో చంపారు అని మీరు అనుకుంటున్నారు. అది హత్య లేక అనుకోకుండా జరిగిందా? దానికి ఏమైనా కారణం ఉందా అని మీరు ప్రాపర్గా వెతకాలి. అంతేకాని ఇలా మీరు వెతికితే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేస్. ఒక పోలీస్ ఆఫీసర్గా అది మీకు తెలిసే ఉంటుంది కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. నన్ను ఇంప్రెస్ చేసావంటే నిజంగా నువ్వు గ్రేట్. ఓకే, నువ్వు చెప్పినట్టే ప్రశాంతంగా ఈ కేసుని డీల్ చేస్తాను. ఖచ్చితంగా నా తమ్ముడిని చంపిన వారిని నా చేతులతో నేనే అరెస్ట్ చేస్తాను. ఆ రోజు మళ్ళీ తప్పకుండా నీతో మాట్లాడతాను. ఉంటాను. మీ తమ్ముణ్ణెవ్వరూ చంపలేదు. అనుకోకుండా తను చనిపోయాడు. కానీ ఫోన్ దొరికితే వీడియో ఆధారంగా అరెస్ట్ చేస్తానన్నారు. అందులో నా గోపి ఉన్నాడు. చెయ్యని తప్పుకి తను శిక్ష అనుభవించడం నేను ఒప్పుకోను. తనతో భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను కన్న కలలా ఉంటుందా, కొత్తగా ఉంటుందా అని ఆడపిల్ల ఆందోళనగా ఉంటుంది. సృజనని చూస్తుంటే అలా ఆందోళన చెందుతున్నట్టు కనిపించట్లేదు. ఏదో విషయంలో భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. గోపి, సృజన ఒక్కలాగే ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళే విషయంలోనూ చాలా టెన్షన్ పడుతున్నారు. అంటే ఇదంతా తారా చేస్తుందని నువ్వు అంటున్నావా? అంతే కదా సార్. ఎందుకంటే పొద్దున్న మీరే గుళ్ళో చూశారు కదా. తను ఇందిరతో అంతలా మాట్లాడడం అవసరమా? ఇందిరని చూస్తేనే అదోలా అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తితో తను గొడవ పెట్టుకుంది. రేపొద్దున్న లేనిపోని తలనొప్పి ఎక్కడొస్తుందో అని గోపి, సృజనలతో పాటు నేను కూడా భయపడుతున్నాను. తారా తప్పుగా మాట్లాడిందని నేను అనుకోవటం లేదు. తను కరెక్ట్గానే చెప్పింది. అందుకే కదా పోలీస్ ఆఫీసర్ కూడా రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఈ పెళ్లి విషయంలో సృజన నా దగ్గర ఎంతో గొప్పగా మాట్లాడింది. గోపిని తను ఎంతగా ప్రేమిస్తుందో, గోపితో తన భవిష్యత్తు ఎంత బాగుంటుందో నా కూతురు నాతో చెప్పింది. అప్పుడు నేను నా కూతురు మాటలు కాదంటే తను ఎలా బాధపడుతుందో ఊహించాను. తన ప్రేమకి గౌరవం ఇచ్చి ఈ పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. అందుకే గోపిని ఇంటి అల్లుని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ముహూర్తాలు కూడా పెట్టించాక వాళ్ళల్లో మార్పు కనిపిస్తుంది.
పెళ్ళంటే ఇష్టం లేదా అంటే అలా లేదు. ఏదో తెలియని భయంలో ఉన్నారు, ఆందోళనగా కనిపిస్తున్నారు. అది ఎందుకని నేను నిన్ను అడిగితే నువ్వేంటి తార గురించి చెప్తున్నావు? వాళ్ళు దేనికి భయపడుతున్నారో నాకు తెలియదు. నేను మాత్రం ఈ తార వల్ల ఆ ఇంద్రకి ఎక్కడ ఎదురు పడతానా అని భయపడి చూస్తున్నాను. అదెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో తారుని సపోర్ట్ చేస్తే నేనేం చెయ్యాలి? వసుదా, నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పవేంటి? అదే సార్, వాళ్ళల్లో మార్పు నేను గమనించాను, కానీ ఏంటన్నది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? మీరే ఎలాగైనా తెలుసుకోవాలి. సరే, పెళ్ళనుకున్నాక వీళ్ళల్లో ఈ భయం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే పూజారి గారితో మాట్లాడతాను. జాతకంలో ఏవైనా తేడా ఉందేమో చూడమంటాను. వాళ్ళు భయపడుతున్నారని మా అందరికీ అర్థమైంది. నీకు అర్థం కాకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా, వాళ్ళు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమని ఆదిత్య గారు కూడా ఒప్పుకున్నారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారు. వాళ్ళ ప్రేమ మన్నించాలి అని ప్రతి ప్రేమికులు కోరుకుంటారు. అది ఫలిస్తుంది అన్నప్పుడు తెలియని ఏదో ఒక ఆందోళన మనసులో ఉంటుంది. అదే ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు అలా ఉన్నారు అని నాకు అర్థమైంది. అంతకు మించి ఇంకేం లేదు. లేదు తారా, నువ్వాడని అలా చూస్తున్నావు గాని నేను మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరిలోనూ ఏదో ఖచ్చితంగా భయం అయితే ఉంది. అదేంటో బయటకు చెప్పటం లేదు. కానీ ఆ నిజం ఎంతో కాలం దాగదు కదా, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఏం జరిగిందో చెప్తేనే కదా ఎవరైనా ఏమైనా చేయగలరు. చూడు శ్రీకర్, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. అద్దంలో చూస్తే ఆకాశం కూడా చిన్నగా కనిపిస్తుంది. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా పెద్దదిగా కనిపిస్తుంది. నేను వాళ్ళని మామూలుగా చూస్తున్నాను కాబట్టే నాకు తేడా ఏమీ కనిపించడం లేదు. నువ్వు ప్రతిదీ అనుమానంతో చూస్తున్నావేమో, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు నువ్వు నా మాట నమ్మకపోయినా ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది. ఆ రోజు నేను నిన్ను అడుగుతాను. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, దేని గురించి కంగారు పడుతున్నారో నాకు తెలుసు. కానీ ఆ రోజు జరిగిన విషయాన్ని సృజన ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. ఆ మాట బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని గోపి నాకు కూడా చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరికి తెలియని విషయం ఏంటంటే ఆ బద్రి వాళ్ళ చేతుల్లో చనిపోలేదు. అనుకోకుండా నా కారు కింద పడి చనిపోయాడు. ఈ నిజాన్ని నేను వాళ్ళకి చెప్పలేను. అందుకే వాళ్ళకేమీ కాదని ఇంత ధైర్యంగా ఉన్నారు. నేను మాత్రం ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఆ ఇందిరిని చూసినప్పుడల్లా నాకు భయం మరింత పెరిగిపోతోంది. ఏ క్షణాన మనం దొరికిపోతామో అని అసలు నాకు చాలా కంగారుగా ఉంది. మీరిలా భయపడతారనే నేను వెళ్ళి లొంగిపోతానన్నాను, కానీ మీరు వద్దన్నారు. కానీ అనుక్షణం ఇలా భయపడుతూ మనం ఎలా ఉండగలం? ఏంటి గోపి అలా మాట్లాడుతావు? ఆ రోజు జరిగిన దాంట్లో అసలు మన తప్పేం లేదు కదా. మనమేదో సరదాగా అక్కడికి వెళ్ళాం. వాడు మృగంలా నా మీద పడ్డాడు. నన్ను కాపాడడానికి నువ్వు వాడితో ఫైట్ చేశావు. అనుకోకుండా వాడు కొండ మీద నుంచి పడి చనిపోయాడు. అది నువ్వు హత్య చేసినట్టు ఎలా అవుతుంది? ఈ నిజాన్ని మనమెవ్వరికీ చెప్పడం లేదు. అక్కడ ఏ ఆధారాలు దొరకలేదు అని తెలుస్తున్నా తాయెత్తు ఆవిడ దగ్గరే ఉంది కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. కానీ ఆ తాయెత్తు నాదేనని తనకి తెలిసే అవకాశం లేదు కదా. తారా మేడం మనకి చాలా హెల్ప్ చేశారు. నాకు కట్టిన తాయెత్తుని వికాస్ గారికి కట్టానని చెప్పి ఆయన ఫారెన్ లో ఉన్నారని చెప్పింది కదా. ఇంకా ఇందిరికి ఎలా తెలుస్తుంది? ఆ ఇందిరని అంత తక్కువగా అంచనా వేయకూడదు.
చూసావ్ కదా, పాత నేరస్తులందర్నీ వెతికి వెతికి తను పట్టుకుంటుంది. వాళ్ళు ఎవరో కాదని తెలిసాక ఎవరో ఒకరి ద్వారా ఆ రోజు మనం అక్కడికి వెళ్ళామనే విషయం తెలుస్తుంది. తన తమ్ముడికి మనకి మధ్య గొడవ జరిగిందని పొరపాటున తెలిసింది అంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఇప్పటికీ నాకు భయంగానే ఉంది. అందుకే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. చూడండి, పరిస్థితి అంతవరకు వస్తే తప్పంతా నాదేనని నేను లొంగిపోతాను. మీకు కానీ మీ నాన్నగారికి కానీ చెడ్డ పేరు రాకుండా నేను చూసుకుంటాను. వద్దు గోపి, నన్ను కాపాడడానికి నువ్వు రిస్క్ చేశావు. అలాంటిది నీకు శిక్ష పడితే నేను చూస్తూ ఊరుకోలేను. నీకేం కాకూడదు, అవసరమైతే తప్పు నాదే అంటాను. చూడండి, మీరు చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టారు. మీ నాన్నగారికి చాలా పేరుంది. కానీ నేనేంటో, నా గతమేంటో తెలీదు. నా భవిష్యత్ ఏమైపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకని ఈ విషయంలో మీరేం భయపడొద్దు. మనంతట మనం ఈ నిజాన్ని బయట పెట్టద్దు. పొరపాటున బయటకు వస్తే ఆ రోజు దోషిగా నేను నిలబడతాను. పరిస్థితి చేయి దాటకుండా నేను చూసుకుంటాను గోపి. పొరపాటు నా ఇందిరాకి ఆ రోజు మీరక్కడున్నారని తెలిసినా మీ వల్ల తప్పు లేదు అని, తన తమ్ముడు నా చేతుల మీదుగా చనిపోయాడు అని ఎలా నిరూపించాలో నాకు తెలుసు. నాకు ప్రాణమైన నిన్నెలా కాపాడుకోవాలో కూడా తెలుసు. నా జీవితాన్ని పణంగా పెడతాను. అవసరమైతే ఆ శిక్షని నేను అనుభవిస్తాను. వాళ్ళు వచ్చింది నా కోసం. అమ్మయ్యా, అనవసరంగా నన్ను అనుకుని భయపడ్డాను. నేను ఇలా వచ్చానంటే నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళు పిలుస్తుంది నన్ను. ఏంటి, నీకే పిలిపొచ్చిందని గుండె ఆగిపోయింది కదూ? అవును, అందుకే పారిపోయాను. ఇలా చేస్తేనే దొరికిపోతావు. ధైర్యంగా ఉండు, ఏమి తెలియనట్టు. నువ్వెందుకమ్మా పోలీసులను చూస్తే అంతలా భయపడుతున్నావు? ఏం లేదు సార్, పెళ్ళనుకుంటున్నారు కదా. మొన్న ఇందిరా గారు వచ్చి ఏదో ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు వీళ్ళొచ్చారు. ఇలా అస్తమానం ఎందుకు వస్తున్నారా అని వీళ్ళు భయపడుతున్నట్టున్నారు. అయినా ఎవరూ ఏం భయపడాల్సిన అవసరం లేదు. నన్ను రమ్మన్నారు, నేను వెళ్తాను. తారా మేడం, మీరెందుకు? నేను కూడా వస్తాను. అసలు ఆవిడ ఎందుకు పిలిచారో ఏంటో. గోపి, నేను నిన్న గుళ్ళో మాట్లాడాను కదా. ఆవిడ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఏదైనా సహాయంగా ఉండమంటే నేను హెల్ప్ చేస్తాను అన్నాను. అందుకని మాట్లాడాలి రమ్మనంటున్నారు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. మీరెవ్వరూ రావాల్సిన అవసరం లేదు. అదిగా తారా మేడం, చెప్పాను కదా గోపి. అయినా సృజన కొంచెం కంగారుగా ఉంది కదా. తనకి సహాయంగా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. పంతులు గారు, హోమం పూర్తయినట్టేనా? పూర్ణాహుతిని హోమంలో వేస్తే హోమం పూర్తవుతుంది. ఇంకా తీర్థం తీసుకుంటే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాం. మీరు వెళ్ళండి, నేను వచ్చి కలుస్తాను. సరే మేడం.
ఓం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. పూర్ణాహుతి శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. లక్ష్మీనారాయణాయ నమః స్వాహా. ఓం అకాలముచ్చరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం. అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం. ఆదిత్య గారు, ఈ శాంతి హోమంతో మీ మీద ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీరు దేని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అమ్మాయి గారి పెళ్లి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. మంచి మాట చెప్పారు పూజారి గారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. ఏ ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. నేను వెళ్తాను. పోలీసులు తారను రమ్మని చెప్పడం ఏంటి? తను తర్వాత వస్తానని చెప్పి ఒంటరిగా వెళ్ళటం ఏంటి? మనం ఎవరైనా తోడు వెళ్దామంటే వద్దని చెప్పింది. కానీ తార అలా ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నాకు నచ్చలేదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పోలీసులతో స్నేహం ప్రమాదం అని. నా మాట వినిపించుకోలేదు. గుళ్ళో తనకన్నీ తెలిసినట్టుగా సలహాలిచ్చింది. ఇప్పుడు ఆ ఇంద్ర తారని రమ్మని పిలుస్తోంది. ఎందుకో ఏమిటో నాకు భయంగా ఉంది. వెళ్ళిన తార ధైర్యంగానే వెళ్ళింది. అనవసరంగా నువ్వెందుకు భయపడుతున్నావు? అదేంటి వసుధ అలా మాట్లాడుతున్నావు? తార మన దగ్గర పనిచేస్తున్న మన ఇంటి మనిషి, నా కూతురుతో సమానం. అలాంటి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మీరు చెప్పింది నిజమే సార్. తార మేడం అలా వెళ్ళుండకూడదు. ఆవిడ ఒక్కతే వెళ్ళడం మంచిది కాదు. అందుకే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ఎలాంటి సమస్య ఉన్నా అది నేను చూసుకుంటాను సార్. గోపి, నువ్వొక్కడివే కాదు, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. వద్దు మేడం, అక్కడ ఏం జరుగుతుందన్నది మీరు ఊహించగలరు కదా. మరి మీరు వస్తానంటే ఎలా మేడం? నేను ఒక్కడే వెళ్తాను. ఏదేమైనా సరే నేను చూసుకుంటాను. తారా మేడంకి ఏమీ కాకుండా నేను కాపాడతాను. ఏంటి గోపి, అక్కడేదో నేరం జరిగిపోయినట్టు, ఆ నేరం గురించి తారని ఎంక్వైరీకి తీసుకెళ్ళినట్టు మీరిద్దరూ ఎందుకు అంత కంగారు పడుతున్నారు? తారని ఎందుకు రమ్మందా అని భయపడుతున్నాం, కానీ నేరం జరిగిందని కాదు కదా. అదేనండి, ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు కదా. అందుకే నేను వెళ్తాను అంటున్నాను. నీతో పాటే నేను కూడా వస్తాను అంటున్నాను. పరిస్థితి ఏదైనా సరే నేను నీతోనే ఉంటాను.
నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి మనిద్దరం కలిసే వెళ్దాం. ఇది మరీ బాగుంది. మీ ఇద్దరికి తొందరలో పెళ్లి జరగబోతుంది. ఆ కళ్యాణానికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని, మీకు ఎలాంటి సమస్యలు రాకూడదనే కదా ఈ హోమం జరిపించారు. ఇప్పుడు మీరే సమస్యలకి ఎదురు వెళ్తాను అంటారేంటి? ఇలా కాబోయే జంట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మంచిది కాదు. అలా అని అక్కలాంటి తారని వదిలేయమంటావా? తనొక్కతే వెళ్ళింది అంటే తనిష్టమని మనం చూస్తూ ఊరుకుంటామా? మన మనిషి అనుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా సరే మనమే చూసుకోవాలి. పరాయి అనుకున్నప్పుడు పట్టించుకోకుండా వదిలేయాలి.